لأجاريهم قلدت ظاهر ما فيهم فبدوت شخصا آخر كي أتفاءل. ఒక హదీస్ ఉంది. ఒక తాబీయిన్ వచ్చి సహాబీతో అడుగుతారు, మీరు ఏదైనా హదీస్ ఇటువంటిది వినిపించండి ఏదైతే మీరు నేరుగా ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు తఆలా అలైహి వఆలిహి వసల్లంతో విన్నది. దానికి అతను ఒక హదీస్ వినిపిస్తారు. అది కూడా చాలా మహత్తరమైన హదీస్. ఆ హదీస్ వింటే ఇతని హృదయం కూడా పులకరించిపోతుంది. ఎందుకంటే ఇతను తాబీయిన్ కాబట్టి. తక్కువ సమయంలో ఇతనికి ఆ పురటకాలిపోయింది. తక్కువ సమయంలో ప్రవక్త గారు ఇహలోకాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత ఇస్లాం స్వీకరించారు. అందువలన ఇతను తాబీయిన్ అయిపోయారు. ఆ సహాబీ యొక్క ఉన్నత స్థానాన్ని పొందలేకపోయారు. మరి ఆ సహాబీ అతనికి ఆ హదీస్ వినిపించారు. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెంతన కూర్చొని ఉన్నాము. మాలో హజరత్ అబూ ఉబైదా ఇబ్న్ జర్రా రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా ఉన్నారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాతో ఈ విధంగా అడిగారు, అందరిలో కన్నా ఉన్నతమైన విశ్వాసం ఎవరిదో తెలుసా అని. దానికి మేమందరం ఏమన్నామంటే, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాది, ఎందుకంటే మేము మీ చెంతన ఉన్నాము, మీతో అల్లాహ్ మార్గంలో కూడా వచ్చామని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లేదు లేదు, మీది ఉన్నతమైన విశ్వాసం కాదు, మీ తర్వాత వచ్చే వాళ్ళది ఉన్నతమైన విశ్వాసం అన్నారు. మరి ఒక హదీస్ లో ముస్నద్ అహ్మద్ లో సహీ ఇబ్న్ హిబ్బాన్ లో కూడా ఈ హదీసు ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే నన్ను చూసి ఇస్లాం స్వీకరించారో వాళ్లకి ఒకసారి శుభాకాంక్షలు, ఎవరైతే నన్ను చూడకుండా ఇస్లాంను స్వీకరించారో వాళ్లకు 7 సార్లు శుభాకాంక్షలు అని.